భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే గొప్ప పేరున్న శ్రీ వాణి విద్యాలయం గత ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు కృషి జరుగుతున్నట్లు కన్వీనర్ మాధవరెడ్డి, ప్రిన్సిపల్ నరసింహారెడ్డిలు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గురువారం సాయంత్రం శ్రీ వాణి విద్యాలయం 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు ఆట పాట నృత్యాలు ఇతర ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగు మీడియంలో భువనగిరి పట్టణంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాలయంగా సుమారు 4.5 దశాబ్దాల చరిత్ర కలిగిన పాఠశాల కాలక్రమేణా ఇంగ్లీష్కు పెరిగిన ప్రాధాన్యత, విద్యార్థులు రావడం తగ్గిపోవడంతో తమ ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు మూసివేయడం జరిగింది అని అన్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్గా గతంలోని గుర్తింపు ప్రతిష్టాత్మకమైన పేరును తక్కువ సమయంలో చేరుకోగలిగామని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మా పాఠశాలలో చేర్పిస్తే వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. నేటి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అన్ని రకాల సదుపాయాల సౌకర్యాలతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవా సంస్థగా యాజమాన్యం పూర్వ విద్యార్థుల ఐక్యతతో ముందుకు తీసుకుపోతున్నాము అని వెల్లడించారు. నాడు మా విద్యా సంస్థల్లో సీటు కోసం ఎమ్మెల్యేల స్థాయిలో రికమెండేషన్లు వచ్చేవి అని, అంతేకాకుండా సీటు కోసం ఎలిజిబిలిటీ పరీక్షలు కూడా నిర్వహించి ప్రతిభను గుర్తించి సీటు ఇచ్చేవారమని, ఏది ఏమైనప్పటికీ నేటి కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల వసతుల సదుపాయాలతోనూ పాఠశాలను భువనగిరిలోని చెప్పుకోదగ్గ స్థాయిలో తీసుకుపోయేందుకు నిరంతరం శ్రమ, ఆరాటం, పోరాటం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నేడు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది అని అన్నారు. 2వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాలయ అధ్యక్షులు పులిమామిడి బాలకృష్ణారెడ్డి, ఎం పాలబుచ్చిరెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మాది అని, మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో సాంస్కృతిక వైజ్ఞానిక ప్రదర్శనలు కార్యక్రమాలతో ముందుకు తీసుకుపోయేందుకు ప్రణాళిక పరంగా విద్యార్థులకు అనుగుణంగా ఆయా ప్రత్యేక శిక్షణను ఇచ్చే ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహించి కృషి జరుగుతుందన్నారు. నరసింహారెడ్డి, నేను శ్రీవాణి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు ఇక్కడ ప్రిన్సిపాల్గా అపాయింట్ కాబడిన ఈ శ్రీవాణి విద్యాలయం స్కూలు నా చిన్ననాటి నుండి చూసిన దీన్ని. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ. ఇప్పుడే మా కన్వీనర్ మాధవరెడ్డి సార్ గారు చెప్పినట్టు ఏమాత్రం ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. మొదట్లో ఇందులో అడ్మిషన్లు రావడము అని అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రికమెండ్ చేస్తే కానీ రాకపోయేది. అలాంటి విద్యా సంస్థ సమాజంలోని తల్లిదండ్రులు వాళ్ళ ఆలోచనలు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వైపు పోవడం వలన ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు లోబడి తెలుగు మీడియం చే నడపడం తోటి క్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గుటిచే తెలుగు మీడియము క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ శ్రీవాణి విద్యా సమితి ఇది స్వచ్ఛంద సేవా సంస్థ. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఎవరు కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేయడం జరుగుతుంది. ఇందులో వచ్చినటువంటి ప్రతి డబ్బులు కూడా అంటే ఈ శ్రీవాణి విద్యాలయానికి మెయిన్ పిల్లర్స్ ఏంటంటే యాజమాన్యము నెంబర్ 1, నెంబర్ 2 ఓల్డ్ స్టూడెంట్స్ చాలా పెద్ద మూలాలలో ఉన్నారు. వాళ్ళు ఆయా సందర్భాలలో ఇచ్చేటువంటి చాలా డెవలప్మెంట్ కావడం జరుగుతున్నది. అదేవిధంగా మా స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇలాంటి మంచి తెలుగు మీడియం రావడం వల్ల తర్వాత యాజమాన్య సభ్యులు ఆలోచించి పేరెంట్స్ ఆలోచనలకు అనుగుణంగా సమాజంలో జరుగుతున్న పోషణలకు అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రీ ప్రైమరీ నుంచి 7th వరకు తీసుకురావడం జరిగింది. ఈ ఇయర్ 8th to 10th హై స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కో కరికులర్ యాక్టివిటీస్. ఆ తర్వాత మాధవరెడ్డి,
నేను 1986 నుండి ఈ స్కూల్లో టీచర్ గా పనిచేసి ఇక్కడనే రిటైర్ కావడం జరిగింది. ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ నుండి నేను జాయిన్ అయిన తర్వాత ఎయిడెడ్ టీచర్ గా రిటైర్ కావడం జరిగింది. 2022లో స్టూడెంట్స్ ఎక్కువ లేకపోవడం వల్ల డిఓ గారు మరి ఇంత తక్కువ స్ట్రెంత్ తోటి ఇంతమంది టీచర్స్ అవసరం లేదు కదా అనే ఉద్దేశంగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు పంపించేసి మా ఏరియా టీచర్స్ అందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేయడం జరిగింది. దాని తర్వాత స్కూల్ క్లోజ్ అయింది. స్కూల్ కొంచెము మరి ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు 50 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇది. మరి ఇలాగే క్లోజ్ అయితే బాగుందనే ఉద్దేశం కూడా మన సొసైటీ మెంబర్స్ అందరూ కూడా మన పెళ్లిమామిడి బాలకృష్ణ రెడ్డి గారు, మంచి వెంకటేశ్వర గారు నన్ను పిలిచి కొంచెం టీచర్ గా ఇక్కడ ఉన్నావు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి రిటైర్డ్ ఫ్రీగా ఉన్నారు కాబట్టి కొంచెం ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టేసి ఇంగ్లీష్ మీడియం మనం రన్ చేస్తే బాగుంటది, ఇంత పెద్ద సంస్థను ఇట్లా క్లోజ్ చేయడం బాగుంటది అంటే సరే అని చెప్పేసి నేను వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరించేసి పాఠశాలను ఇంతకంటే ముందు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థులు రావడం కష్టమవుతున్న ఉద్దేశంతో బిల్డింగ్ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, బస్సుల్ని కొనడం జరిగింది, చాలా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుగుణంగానే డిజిటల్ బోర్డ్